వాట్స్ యువర్ అబ్జర్వేషన్ సార్? అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కారణాలు, ఈ అవినీతితో, లేకపోతే ఈ అసమానతలో, లేకపోతే వారు చెప్పిన నెపోటిజం, నెపో కిడ్స్, విలాసాలు, అసలు ఎక్కడ ఆకాశం భూమి అన్నంత వ్యత్యాసం, ఇవన్నీ ప్రతి చోట ఉన్నాయి. కానీ ఇంత సిచ్యుయేషన్కి దారి తీసడానికి ఏమిటి మెయిన్ రీజన్? అంటే వాళ్ళకి ధైర్యమా, లేకపోతే ఆవేశానికి కారణం ఏంటి? అవునండి, మీరు చెప్పినది వాస్తవమే. అక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే ఆర్థిక వ్యవస్థ అంత పెద్దగా బాలేదు. ఉదాహరణకి నేపాల్ పాపులేషన్ తీసుకుంటే మన తెలంగాణ పాపులేషన్ కంటే తక్కువ అండి. కానీ చాలా మంది పెద్ద ఎత్తున వేరే దేశాల్లో పనిచేస్తున్నారు. ఉదాహరణకి ఇందాక వక్తలు చెప్పినట్టు భారతదేశంలో, బికాజ్ ఇండియా నేపాల్ బార్డర్ ఏదైతే ఉందో అది చాలా పోరస్ గా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా కూడా దాన్ని పోరస్ గా ఉంచాం మనమే. వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అండ్ ఇండియా నేపాల్ ట్రీటీ ఉందండి. దాని ప్రకారంగా ఏంటంటే అఫీషియల్ గా మనం చెప్తామండి ఆ ట్రీటీలో ఈ రెండు దేశాల ప్రజల్ని నేషనల్ సిటిజన్స్, దాదాపు నేషనల్ సిటిజన్స్ గా చూస్తామని చెప్పడం జరిగిందండి. దాంతో ఏమవుతుందంటే మనం చూస్తాం, మనదే ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా మంది నేపాల్ నుంచి వచ్చి వర్క్ చేయటము అది నడుస్తుంది. కాకపోతే అక్కడ ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోవటం వల్ల ఇందాక వక్తలు కూడా చెప్పినట్టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ జస్ట్ $1,500 ఎంతో ఉందండి. మనకంటే తక్కువ. అంటే మన పెద్ద దేశం కదా మంది, ఇంత పెద్ద పాపులేషన్ ఇంత ఉన్న దేశానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండటం వేరు, ఒక చిన్న దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండటం వేరండి. సో అది చాలా ఉందండి. దానివల్ల చాలా మంది వేరే దేశాలకు వెళ్ళి పనిచేయటం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా, వేరే దేశాల్లో యాంటీ ఇమిగ్రేషన్ సెంటిమెంట్స్ చాలా వస్తున్నాయి. సో దాంతో కూడా అక్కడ నేపాల్లో కొద్దిగా ఆందోళన మొదలైందండి. మనం వేరే దేశాలకు వెళ్ళి పనిచేసే పరిస్థితి కూడా తగ్గిపోతుందేమో రేపు అని. దాదాపు 20% ఆఫ్ నేపాల్ జీడిపి ఏదైతే ఉందో అది కేవలం బయట దేశాల నుంచి వస్తున్న మనీ నుంచి వస్తుందండి. నేపాల్లో ఫారిన్ ఎక్స్చేంజెస్ కి రిజర్వ్ తీసుకుంటే 50% బయట దేశాల నుంచి ఈ పనిచేసే ప్రవాసీ నేపాలీ పీపుల్ పనిచేసే డబ్బు మీద నడుస్తుందండి. సో దాంతో చాలా ఈ మధ్య కాలంలో ఒత్తిడి అనుభవించడం జరుగుతోంది. తర్వాత పాండమిక్ తర్వాత టూరిజం అది కొద్దిగా ఫ్లక్చువేషన్స్ నడిచింది. సో అది కూడా యాడ్ చేసిందండి దీన్ని. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పేదరికం చాలా దేశాల్లో ఉంది, మన దేశంలో కూడా ఉంది, చాలా దేశాల్లో ఉంది. అక్కడ జరగని గొడవలు కొన్ని దేశాల్లో, అవినీతి, ఆర్థిక అసమానతలు అన్ని చాలా దేశాల్లో ఉన్నాయి. వెల్త్ అది కరెక్ట్ అండి మీరు చెప్పింది. కానీ ఒకటి అక్కడ బహుశా అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వ్యవస్థాగతంగా చాలా వీక్ గా ఉన్న దేశాలండి ఇవి కొన్ని. అంటే ఇన్స్టిట్యూషన్స్ తీసుకోండి మీరు, ఇందాక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. పాకిస్తాన్ మిలిటరీ వేరు, నేపాల్ మిలిటరీ వేరు అండి. పాకిస్తాన్ మిలిటరీ తీసుకుంటే మీరు పెద్ద ఎత్తున వాళ్ళు, లేదా బర్మీస్ మిలిటరీ తీసుకోండి, మిలిటరీ పాలిత దేశాలు ఏమన్నా తీసుకుంటే అక్కడున్న మిలిటరీ బిజినెస్ లో ఉంటుంది, మిగతా రంగాల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది చాలా కాలంగా. అది మంచిదని చెప్పట్లే నేను. సో నేపాల్ మిలిటరీ ఇవాళ ఒకవేళ ఒక అధికారం తీసుకున్నా నిజంగా నేపాల్ ని కంట్రోల్ చేయగలదా అన్న డౌట్ మనకు ఉంటుందండి. నేపాల్ మిలిటరీ చాలా కాంపిటెంట్ అయి ఉండొచ్చు, కానీ ఈ దిశగా, అంటే సమాజాన్ని కంట్రోల్ చేసే దిశగా వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అన్న దాని మీద అనుమానం ఉంటుంది. రెండు, అక్కడున్న పార్టీ వ్యవస్థలు కానివ్వండి, అవి కానివ్వండి, అవి నిజంగా ప్రజల్లో నాటుకుపోయి ఉన్నాయా? ఎందుకంటే పీపుల్ ని మొబిలైజ్ చేసే పార్టీలు అయి ఉంటాయి కనుక ఇంత పెద్ద ఎత్తున ర్యాండమ్ గా జనాలు రోడ్ల మీదకి వచ్చి పార్టీ వ్యవస్థతో సంబంధం లేకుండా ఇలా తగలెట్టటాలు, ఏకంగా పార్లమెంట్ ని తగలెట్టేయటం అన్నది పార్టీ ఆఫీసులు కూడా తగలబెట్టేస్తున్నారు. అంటే పార్టీ వ్యవస్థలు నిజంగా బలంగా లేవా, కేవలం కొన్ని కుటుంబాల చేతిలోకి పార్టీలు వెళ్ళిపోవటం వల్ల ఇలా నడిచిందా అని మనం అనుకోవాలండి. ఇప్పుడు మన దేశం తీసుకుంటే మన దగ్గర కూడా కుటుంబ రాజకీయం ఉందండి, కానీ చాలా పార్టీలు ఉన్నాయి. విత్ ఇన్ ద మేజర్ పార్టీస్ లో కూడా కింద స్థాయి నుంచి శ్రేణులు ఎదిగి చీఫ్ మినిస్టర్లు కూడా అవుతున్నారు కదండి. ఆ మార్గం కూడా లేకుండా నేపాల్ మూసుకుపోయిందే ఒక సమాజం రాజకీయంగా అని మనం ఆలోచించాలండి. సో అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. అంటే వ్యవస్థాగతంగా పార్టీలు బలంగా లేకపోవటం. ఒక పక్కనేమో మిలిటరీ నిజంగా కంట్రోల్ చేయలేకదు, కాబట్టి అది మీడియేట్ చేయడానికి ట్రై చేస్తోందండి. రెండు, పార్టీ వ్యవస్థలు అంత బలంగా లేకపోవటము, దాంతో అది నడుస్తోంది. మూడు, ఇదేదో చాలా విచిత్రంగా ఉందండి. మన చుట్టుపక్కల దేశాల్లో ఈ కుర్రాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉన్న ప్రభుత్వాలని కూల్చేసి నెక్స్ట్ ప్రభుత్వం ఏమిటి అని వాళ్లే డిసైడ్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ప్రొటెస్ట్ అనేది ఒక గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తుంది, కానీ కొత్త గవర్నమెంట్ ని స్థాపించే లెజిటిమసీ ఇస్తుందా? కొత్త గవర్నమెంట్ రావాలంటే, అంటే బిఫోర్ టాకింగ్ అబౌట్ న్యూ గవర్నమెంట్స్ సంజయ్ గారు, ప్రొటెస్ట్ లో కూడా ఈ రకమైన
మూడు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో అంటే ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఇళ్ల మీద దాడులు, లేకపోతే ఈ చట్టసభలు, న్యాయ స్థానాల మీద దాడులు, తగలబెట్టేయడాలు, ఒకే రకమైన పద్ధతి కనిపిస్తుంది. అవునండి, ఒకే రకమైన పద్ధతిగా అనిపిస్తోంది. కేవలం మన ఈ ప్రస్తుతానికి మన సౌత్ ఏషియాలోనే కాన్సన్ట్రేట్ అయినట్టు ఉందండి, మన చుట్టుపక్కల దేశంలోనే. సో కొద్దిగా మనలో కూడా ఆందోళన ఉంది. ఏంటి ప్యాటర్న్, ఏంటి జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అని ఒక ఆందోళన కూడా ఉందండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ దేశాలు చాలా స్టేబుల్ గా ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా లేకుండా, రాజకీయంగా అటానమస్ గా లేకుండా, వాళ్ళ సొంతంగా నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేకపోతే, మనకంటే బలమైన పెద్ద దేశాలు చైనా, వేరే దేశాలు చాలా ఉన్నాయి కదండి, అమెరికా, అవి వాళ్ళ ప్రభావం పెరిగిపోతుంది. సో అది మనకి మంచిది కాదు. సో అదొక మేజర్ ప్రాబ్లం మనకి ఫేస్ చేస్తున్నామండి, పెద్ద ఎత్తున అది ప్రాబ్లం ఉంది. తర్వాత ఇందాక వక్తలు కూడా చెప్పినట్టు ఈ కాంటెక్స్ట్ లో అంటే ఒక పక్కన పార్టీ వ్యవస్థలు వీక్ గా ఉండటము, మరో పక్కన మిలిటరీ లాంటి సంస్థలు అంతగా బలంగా లేకపోవటము, మరో పక్కన ఈ అసమానతలు, ఆర్థిక అసమానతలు, వీటిల్లోకి సోషల్ మీడియా యాడ్ అయిందండి. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లం ఏమొస్తుందంటే, చాలా మంచిది కూడా అండి, సోషల్ మీడియా ఉండాలి, దాన్ని జాగ్రత్తగా మనం నర్చర్ చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం ఇందాక వక్తలు చెప్పినట్టు కూడా వేరే దేశాలు, వేరే సమాజంలో ఇంటర్వ్యూన్ అవటం చాలా తేలికైపోయిందండి. ఒక 10 మంది 100 మంది సోషల్ మీడియా హ్యాండిల్స్ పెట్టి ఒక భావజాలాన్ని కనుక ప్రమోట్ చేస్తే అది ఈజీగా వేరే సమాజంలో నిప్పు అంటుకుంటోందండి. సో ఇలాంటి మనం సోషల్ మీడియా ఈ ఆగ్రహం, ఆవేశం ఒక న్యాచురల్ ఫినామినానా, అంటే అప్పటికప్పుడు వచ్చిందా, లేకపోతే ఎవరో ఒకళ్ళు పేరు ఏదైనా కానీ ఒక నాయకుడు లేకపోతే వాళ్ళ వెనకాల ఇంకో శక్తి ఒక ఆర్గనైజ్డ్ గా చేయించినట్టు అనిపిస్తుందా? చాలా చోట్ల ఇది ఇప్పుడు చాలా సమాజాల్లో ఒక ఆగ్రహం ఉంటుంది, ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఉన్న ఆర్థిక వ్యవస్థ మీద కానివ్వండి, రాజకీయ వ్యవస్థ మీద కానివ్వండి. కానీ వాటికి ఎటువంటి రూపం ఇస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఈ డిఫైన్ చేయటం, ఈ రూపం ఇవ్వటం ఏదైతే ఉంటుందో, ఒక కొత్త రాజకీయ శక్తులు ఉద్భవించడానికి అది స్వతంత్రంగా దేశంలో జరుగుతోందా, బయట నుంచి వస్తుందా అన్నది కూడా గమనించాల్సి ఉంటుందండి. ఎవరన్నా మంచి రీసెర్చ్ ప్రాజెక్ట్ అండి, అంటే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్కడి నుంచి ఉద్భవించాయి, ఎలా మెసేజింగ్ ఇస్తున్నాయి, ఉన్నట్టుండి ఇప్పుడు చూడండి అక్కడ బంగ్లాదేశ్ లో మొహమ్మద్ యూనిస్ నాయకుడిగా కావాలని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అంటే ఈ నాయకుల్ని ముందు తయారు చేస్తున్నారా, లేదా వాళ్ళ నిద్ర లేపి ఇదిగో ప్రధానమంత్రి అయిపో అని చెప్పడం జరుగుతుందా? అసలు ఏమిటిది? ఎవరు వీళ్ళు? కుర్రాళ్ళకి అధికారం ఎవరిచ్చారు? నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలా, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలి అనే అధికారం ఎలా ఇచ్చారు? ఉన్నట్టుండి ఇంత అన్ఆర్గనైజ్డ్ గా స్పాంటేనియస్ గా వచ్చిన ఉద్యమం అంటున్నారు కదా, ఇంత అన్ఆర్గనైజ్డ్ గా స్పాంటేనియస్ గా వచ్చిన ఉద్యమం ఉన్నట్టుండి ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పడానికి సంఘటితం ఎలా అవుతోంది? ఒకటే ప్లాట్ఫామ్ మీదకి ఎలా రాగలుగుతున్నారు? ఉన్నట్టుండి ఒకళ్ళిద్దరు నాయకులు, ఇప్పుడు నేపాల్ తీసుకోండి మీరు, సుశీలా కర్కి, కుల్ మాన్సింగ్, గిసింగ్ బలెన్షా అనే పేర్లు నడుస్తున్నాయి, గిసింగ్ బలెన్షా అనే పేర్లు నడుస్తున్నాయండి. అంటే ఉన్నట్టుండి సమాజంలో అంటే ఇంత వేల మంది ముందు ఎప్పుడు అంటే మనం ఎక్కడ పెద్ద వాళ్ళ పేర్లు వార్తల్లో పెద్ద వాళ్ళు పాపులర్ ఫిగర్స్ కూడా కాదు, అంటే వాళ్ళు మాదిరి పాపులారిటీ ఉన్న వాళ్లే కానివ్వండి, ఒక రాష్ట్ర అధ్యక్షులు లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత పాపులారిటీ వాళ్ళకు ఉందా? లేకుండా ఉన్నట్టుండి ఈ పేర్లు, వీటి మీద కన్సెన్సస్ కూడా జనరేట్ అయిపోతుందండి 1-2 రోజుల్లో. అదే మీకు 5-6 రోజులు, వారం రోజుల్లోనే మొత్తం డిసైడ్ అయిపోతుంది కదా, డిసైడ్ అయిపోతుంది. ఈ ప్రక్రియ అనేది చూడాలి. పుల్లారావు గారు, సో ఇప్పుడు సంజయ్ గారు